ఇదే మంచిగా ఉంది ఇంతకంటే. చల్లగా లేదు, చల్లగా కాకుండా ఇంకొకటి అన్నీ చేసుకోవడానికి కంఫర్టబుల్గా మంచిగా అదొద్దు. కలర్ ఏముంది కానీ కారం కారం, చికెన్ మసాలా. బార్బీ చికెన్కి ఏమేమి కలపాలి? తగినంత కారం, చాలు చాలు చాలు, తగినంత మసాలా, ఉప్పు, చికెన్ మసాలా వేసిన, చికెన్ పెరుగు తీసుకురా, కొంచెం ఉప్పు అన్నీ వేసినాక పెరుగు తీసుకురా. పెరుగు కొంచెం కలపాలి లైట్గా, ఎక్కువ కలిపితే మరి అంత లూజ్ అయిపోతుంది. అవుతుంది. లేకపోయినా పర్వాలేదు, చికెన్ పెరుగు లేకపోయినా పర్వాలేదు, కొంచెం ఇంకేముంటుంది, రాలిపోతుంది ఉప్పు. కానీ తర్వాత కాల్చాలి కదా ఇది. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టి ఎంతసేపు చేయాలి? అర్ధగంట గంట సరిపోద్దా? మినిమం హాఫ్ అన్ అవరా? ఇంకా టైం ఎక్కువ అయితే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది కదా. అవును, కొంచెం కారం గుంజుకోవాలి కదా దీనికి, మంచిగా పట్టి ఉంటే టేస్ట్ బాగా వస్తుంది. ధనియాల పొడి, ధనియాల పొడి కొంచెం లైట్గా ఆయిల్, గరం మసాలా అంత వేస్తే మండుతుంది. మీకు లేపకు, కింది కొంచెం పోయి అట్లా అన్నిటి మీద పడతాడు పోయి బాగా. మసాలా లోపలికి పోద్దంట అట్లా వస్తే. ఓకే, కొంచెం తగినంత ఆయిల్. ఓకే సార్, కనెక్ట్ అన్నిటి తగులుతట్టు దీన్ని కొంచెం వేసి ఉంటాను. దీనికి మంట తగలేదు, కొంచెం మంట తగలకుండా చూడండి. మంట అవసరం లేదు, లైట్గా ఉంది చాలు. ఒక పని చేయి, ఇట్లా పెట్టి ఒకటి ఇటు పక్క పెట్టినావు అనుకో, మంట వచ్చినా కానీ సైడ్కి వస్తుంది కదా. లేదు బొగ్గులు వేస్తున్నావా? మంట జర ఈ సైడ్కు అంటే ముక్కకి ఇటుపక్క అటుపక్క వస్తే బెస్ట్ కదా. అంటే సైడ్ అయితే తగిలింది అనుకో కొంచెం మాడిపోతుంది కదా. డైరెక్ట్ ముక్క దాటుకుంటే అయిపోయి. రాళ్ళు
కారుతుంది చూడు ఆయిల్ చికెన్లోకి వెళ్ళి. అట్లా కావాలి లోపల నీళ్ళు అయితేనే బాగుంటుంది. నీళ్ళు కారుతున్నాయి అవి. మీరు చేసుకుంటే ఒక బ్రష్ ముందే పెట్టుకోండి, బెస్ట్ ఆప్షన్ అది. ఇంకొక సీక్ మంటది ఇంకొక సీక్ ఉంటే డబ్బులు పెడితే స్లిప్ కాకపో ముక్క. ఇంకా బెటర్ ఏం చేయాలి తెలుసా బావ, మన ఆయిల్ డబ్బా ఉంటుంది చూసినావా 15 లీటర్స్ క్యాన్, అవును సగం కోసేయాలి. ఇంత పెద్ద డబ్బు ఉంటుంది అవి ఉంటాయి కదా సిల్వర్ అది ఉంటాయి. అదే మనం 15 లీటర్స్ అది సగం కోయాలి. ఇంత హైట్ ఉండాలి, కింద మొత్తం బొగ్గులు వేయాలి, పైన ఇంత డిస్టెన్స్ ఉంటుంది కదా తెలుసు. అది బెటర్. ఇక ఏ ప్రాబ్లం ఉండదు, బొగ్గులు ఎక్కువ లేవు. చిన్న కాటకాలతో అట్టంట పెట్టండి ఇప్పుడు ఒకటి మంది చిన్న కాటకాలతో అట్టంట పెట్టండి ఇప్పుడు ఒకటి మంది. న్యాచురల్గా బార్బిక్యూని నిప్పుల మీద కాలవడం జరుగుతుంది. మీరు కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. నేనే మాట ఫైనల్లీ అయిపోయింది కదా. తీరా మంచి గాలిని కొంచెం లైట్గా ఉన్నాము, మంట అంటిద్దామా. అమేజింగ్.